రాష్ట్రంలో బంజారాలకు కేవలం డిప్యూటీ స్పీకర్ పదవిచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ గిరిజనుల మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. బంజారాల సమస్యలపై హైదరాబాద్ లక్డికపూల్లోని ఓ హోటల్లో ఫోరం అధ్యక్షుడు డాక్టర్ ధనుంజయ్ నాయక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిచరణ్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది బంజారాలేనని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సేవాలాల్ జయంతి రోజు ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన చోట్ల వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గిరిజన శక్తి అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్ డిమాండ్ చేశారు. అన్ని పార్టీల బంజారా ప్రజా ప్రతినిధులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవనున్నట్లు వెల్లడించారు. మేము గిరిజన సంఘాలుగా మా ట్రైబల్ ఇంటెలెక్చువల్ ఫోరం వారికి రిక్వెస్ట్ చేసినప్పుడు వారు కూడా సానుకూలంగా రాబోయే కాలంలో బంజారాలకు రావాల్సిన మంత్రి పదవి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ, ఎమ్మెల్సీకి సంబంధించిన విషయాలపైన పెద్ద ఎత్తున బంజారా ఇంటెలెక్చువల్ ఫోరం శాయశక్తుల జాతి పక్షాన వారు నిలబడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఢిల్లీకి పోయి కూడా పెద్దలను కలిసి మాకు న్యాయం చేయాలి, మా భాషను 8th షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర మంత్రులను కలుస్తాం. అలాగే మా జాతికి మంత్రి పదవి ఇవ్వాలని జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పెద్దలను కూడా కలవడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.